ఏమండి అదేమిటండి అగ్నిహోత్రంలో అరణిలోంచి ఒక ఆయన పుట్టడం ఏమిటి, కుండలోంచి ఒక ఆయన పుట్టడం ఏమిటి, ఈ ప్రశ్న వెయ్యవద్దు. అవి అమ్మవారి సంకల్పములు. మహాపురుషుల యొక్క ఆవిర్భావము అమ్మవారు అలా చేయిస్తుంది. అలా చేయిస్తే అలా వచ్చినటువంటి మహాపురుషులే ఈ లోకానికంతటికి మార్గదర్శకత్వం చేయగలిగిన వారై ఉంటారు. నేను ఇప్పుడు మీతో ఒక మాట ప్రస్తావన చేస్తాను, జాగ్రత్తగా వినండి. ధర్మ అర్థ కామ మోక్షములని 4 ఉన్నాయి. ఇందులో మోక్షము యథార్థమునకు పురుషార్థ ప్రయోజనము తప్ప అది మీరు చేసే సాధన కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఒక 8 అడుగుల తాడిచ్చి 2 అడుగుల ముక్కలు కొట్టండి అన్నాను అనుకోండి. మీరు తాడుని 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులు గుర్తు పెట్టుకుంటారు. 8 అడుగుల తాడు ముక్క కదండి. ముందు ఒక రాతి మీదకి 2 అడుగుల దగ్గర పెట్టి కత్తితో ఒక్క నరుకు నరికారు. ఇప్పుడు ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 అడుగుల ముక్కలు. ఒక ముక్క వచ్చింది. మళ్ళీ తాడు ఇంకో 2 అడుగులు లాగారు. ఇప్పుడు ఇంకో ముక్క కొట్టారు. ఎన్ని ముక్కలు? 2 అడుగుల ముక్కలు ఎన్ని వస్తాయి? ఇంకోటి వచ్చింది. ఇప్పటికీ మీ దగ్గర 2 అడుగుల ముక్కలు 2 వచ్చాయి. ఎన్ని మాటలు కొట్టారు కత్తితో? 2 మాటలు కొట్టారు. ఇప్పుడు ఇంకా 2 అడుగుల ముక్కలు ఎన్ని రావాలి? 2 రావాలి. మీ దగ్గర ఉన్న తాడు ఎన్ని అడుగులుతుంది? 4 అడుగులుతుంది. ఇప్పుడు మీరు రాతి మీద పెట్టి 2 అడుగుల దగ్గర మళ్ళీ కత్తితో ఇంకో మాట కొట్టారు. ఎన్నో మాట కొట్టారు? 3వ మారు కొట్టారు. ఎన్ని 2 అడుగుల తాడు ముక్కలు వచ్చాయి? 4 వచ్చాయి. 3 సార్లు నరికితే 4 2 అడుగుల తాళ్ళు ముక్కలు వచ్చినట్టే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని ఇచ్చేస్తారు. ఈ పురుషార్థాల్ని రెండింటినీ ధర్మంతో ముడేస్తే మోక్షం వస్తుంది. ఎందుకని వస్తుంది అంటే ఈ 2 లేకుండా నువ్వు బతకడం కష్టం. కాబట్టి వాటిని నిగ్రహించడం పరిత్యజించడం లోకంలో చాలా కష్టం. నీకు తీసుకొచ్చి సుఖాన్ని ఇస్తూ ఉంటే, ఐశ్వర్యం ఇస్తూ ఉంటే, డబ్బు ఇస్తూ ఉంటే నాకు వద్దు అనగలగడానికి కలేజా ఉండాలి. అది లేనివాడు అలా అనలేడు. చాలా కష్టం. అర్థమునందు పరిత్యాగ బుద్ధి ఏర్పడడం అంటే పూర్ణమైన అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప నువ్వు అలా అనలేవు. డబ్బు కట్టలు చూసేటప్పటికే మనసు కదిలిపోతుంది. కానీ అర్థమునందు త్యాగం చెయ్యలేవు కాబట్టి ధర్మంతో ముడేసుకోవాలి. కామమును త్యాగం చేయలేవు కాబట్టి ధర్మంతో ముడేసుకోవాలి. అసలు నాకు అర్థము వద్దు కామము వద్దు 2 వదిలేస్తాను, ధర్మం ఒక్కటి చాలని ఎవడైనా అన్నాడు అనుకోండి, వాడేమయ్యో ఉండాలి. అలా ఎవడైనా అనగలడండి లోకంలో? నాకు కామం అక్కర్లేదండి అంటే నాకు అసలు భార్య కూడా అక్కర్లేదు, నాకు అసలు బిడ్డలు కూడా అక్కర్లేదు, నేను అసలు స్త్రీ సుఖం అనేటటువంటిది నాకు అక్కర్లేదు, నాకు కోరికలు అన్నవి లేవు, నేను వదిలిపెట్టేస్తున్నాను. అర్థము అఖండ భూమండలాన్ని భరతఖండాన్ని అంతటినీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు నువ్వు కూర్చోవడం తప్ప సింహాసనంలో ఎవరు లేరు, నువ్వే కూర్చో అని అన్ని విధాల అధికారం ఉన్న నాకు అక్కర్లేని సింహాసనం వదిలేయాలనుకోండి. ఈ అర్ధ పరిత్యాగానికి కామ పరిత్యాగానికి ఎంత దమ్ముండాలి, ఎంత త్యాగబుద్ధి ఉండాలి. ధర్మం ఒక్కటే కావాలి, 2 నాకు వద్దు అనగలగాలంటే. అలా అనగలిగిన మొనగాడు ఒకడు లోకంలో ఉన్నాడా? ఉన్నాడు. ఆయనే భీష్మాచార్యుడు. అర్ధపరిత్యాగం కామపరిత్యాగం చేశాడు జీవితంలో. 2 వదిలి ధర్మాన్ని ఒక్కదాన్ని పట్టుకున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి. భీష్ముడి యొక్క జీవితంలో పెద్ద రహస్యం అది. ఇది రావడానికి, ఇటువంటి భీష్ముడు రావడానికి అమ్మవారు సర్వారుణ అయి ఎక్కడ కదిపింది ఆ కామాన్నంత ఉత్తమంగా? ఎవరి మనసు కదిపితే రావాలి ఇంత ధర్మాత్ముడు అంటే ధర్మము ఆలంబనంగా రావాలి. ఇప్పుడు భీష్ముడు వస్తే అర్ధకామములను తిరస్కరిస్తూ ఉండాలి. జీవితంలో ధర్మాన్ని పట్టుకోవాలి. ఇంత ధర్మాన్ని పట్టుకోవాలంటే మహాధర్మాత్ముడైన వాడికి కామం కలగాలి. అది మామూలుగా కలిగిందనుకోండి, ఆయన భార్య ఎందు ఆయన బిడ్డల్ని కండం పెద్ద విశేషం ఏం కాదు. మహాత్ముడి జననములకు హేతు అయి ఉండాలి. అంటే ఆయన ఎంచుకున్న క్షేత్రం కాకుండా వేరొక సుక్షేత్రాన్ని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు ఇన్ని ఎలా నడవాలి? అమ్మవారి సంకల్పం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఇది నిజమైన సర్వారుణ. ఇప్పుడు ఇందులోకి మహాపురుషుల జననములన్నీ వెళ్ళిపోతాయి. ఒకానొకనాడు ఇక్ష్వాకు వంశంలో ఒక మహాపురుషుడైనటువంటి ఆయన ఉండేవాడు. ఆయన పేరు ఆ ఇక్ష్వాకు వంశ మహాభిషుడు. ఆ మహాభిషుడనబడేటటువంటి చక్రవర్తి చాలా గొప్ప ధర్మాత్ముడు. ఆయన ఆ రోజుల్లో ఆయనకున్న ఉపాసన బలంతో చతుర్ముఖ బ్రహ్మగారి సభలోకి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మగారు కూర్చునున్నారు, అందరూ కూర్చునున్నారు. అందులో దేవతలు దిక్పాలకులు అందరూ కూర్చున్నారు.
బ్రహ్మగారి సభయందు కామవాసనలు ఉండవు. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేకాని పురాణానికి వెళ్ళి మొదటి వరుసలో కూర్చుని నిద్రపోకూడదు. నిద్ర వచ్చేస్తుంది అనుకుంటే ముందు వరుసల్లో కూర్చోకూడదు కదండి. అంతేకాని నిద్రపోయేటటువంటి సమయంలో బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోకుండా తెలివేసి ఉండి పచారులు చేయకూడదు. ఎందుకు పచారులు చేయకూడదు అంటే నేను చెప్పట్లేదు, విదురుడు చెప్పాడు. 4 లక్షణాలు ఉంటే రాత్రి నిద్ర పట్టదన్నాడు. 1 దీర్ఘవ్యాధి, నీకేదో వ్యాధి ఉండాలి నిద్ర పట్టదు. 2 నీకు ఎవరి మీదో మనసు ఉండిపోయింది, ఆ మనసు తీరక రాత్రిళ్ళు పొడి చేస్తూ ఉంటుంది, ఆ కోరిక జ్ఞాపకానికి వచ్చి నీకు నిద్ర పట్టదు. 3 నువ్వు దొంగవై ఉండాలి, దొంగతనాలు చేసే అలవాటు ఉంటే రాత్రి నిద్రపోవడం. 4 నీది కానిది నీదిగా ఎలా చేసుకుందామన్న అర్ధలుబ్ధత్వం ఉండాలి. అందుకే నాది కానిది నాది ఎలా చేసుకుందామని ఆలోచనలు చేసేవాడు నిద్రపోకుండా దొల్లుతూ ఉంటాడు అటు ఇటు. రాత్రి నిద్ర పట్టనటువంటి ధృతరాష్ట్రుడి విదురుణ్ణి పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు, ఏమైనా మంచి మాటలు చెప్పన్నాడు. రాత్రి నిద్ర పట్టని వాళ్ళు 4 ఉంటారు, నువ్వు ఏ జాతికి చెందినవాడివి చెప్పు, తర్వాత చెప్తాను మంచి మాటలు అన్నాడు. ఎవ్వరు లేరు కదా అని ధృతరాష్ట్రుడు అన్నాడు, నిజం చెప్పకపోవడం ఏం తమ్ముడా, 4వ జాతి వాడినిరా, నాది కాంది నాది చేసుకుందామని చూస్తుంటా, పాండవుల రాజ్యాన్ని నా కొడుకులకు ఇద్దామనుకుంటుంటాను, అందుకే నిద్ర పట్టదు, అందుకు మంచి మాటలు చెప్పన్నాడు. ఆయన చెప్పేవాడు అనుకోండి, సత్సంగ ప్రభావం చేత ఆయనకి శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప దర్శనం ఇచ్చారండి, దివ్యనేత్రాలు ఇచ్చి. బతుకులో ఏం లేకపోయినా సత్సంగం అన్నా ఉండాలి, మంచి ఆయనతో స్నేహమన్నా ఉండాలి జీవితంలో. ఆయన మిమ్మల్ని గుర్తుపట్టాలి, మిమ్మల్ని చూడగానే పేరుతో పిలిచి రండి రండి అనగలగాలి. అలా అయినా కూడా జీవితంలో అదృష్టం లేకపోతే ఇంకా బతికెడాలి. ఇంకెందుకు ఆ బతుకు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకర భగవత్పాదులు. అందుకే కాబట్టి చూడండి, ఇప్పుడు ఈ మహానుభావుడు మహాభిషుడు బ్రహ్మగారి సభలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కామ వాసనలు ఉండవు. అమ్మవారు కదుపుతోంది, ఒక మహాపురుష జననం చేయించాలి. ఈయన ఎదురుగుండా గంగాదేవి ఇలా వెడుతోంది సభలోకి. ఆవిడ పవిట కొంగి ఈయనకి తగిలింది. ఎటువంటి చక్రవర్తి అండి ఆయన, మహాధర్మాత్ముడు. అలా తగిలితే అమ్మవారి పవిట అనుకుంటాడంతే తప్ప అలా ఆశించేవాడు కాడు. చిత్రం ఏమిటంటే ఆయనకి కామ ప్రచోదనం అయింది. ఎక్కడ కామవాసనలు ఉండవో బ్రహ్మగారి సభలో. ఇది అమ్మవారు అని గుర్తుపట్టాలి మీరు, ఇది సర్వారుణ. ఇప్పుడు ఆయన గంగ వంక తమకంగా చూశాడు. గంగ ఎలా చూడాలి, ఏంటి ఆ చూపు అన్నట్టు చూడాలి. ఆవిడ తమకంతో చూసింది. ఇది అమ్మవారి అనుగ్రహం. అంటే ఆవిడ ఒక కొత్త క్షేత్రాన్ని కూరుస్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటుంటే వీళ్ళిద్దరి మీద ఎవరు చూపు పడింది? బ్రహ్మగారి చూపు పడింది. బ్రహ్మగారి చూపు ఎలా పడింది? కామము పట్ల అసహ్యమైన క్రోధంతో పడింది. చూశారు చమత్కారం. అక్కడేం పుట్టించింది? క్రోధం పుట్టించింది. ఇక్కడేం పుట్టించింది? కామం పుట్టించింది. కదుపుతోంది. ఇప్పటికి 3 కదిపింది. 2 ఓలా కలిపింది, 1 ఓలా కదిపింది. ఇప్పుడు ఆయనేమన్నాడు? బ్రహ్మవాక్కు సత్యం. ఆయన నోటి వెంటో మాట వచ్చేసింది. మీరిద్దరూ ఈ సభలో ఎలా ఉండకూడదో అలా ఉన్నారు కాబట్టి, కామంతో చూసుకున్నారు కాబట్టి మీకు శిక్ష వేస్తున్నాను, మనుష్యలోకాల్లో జన్మించండి అన్నాడు. మనుష్యలోకాల్లో జన్మించండి అన్నాడు కానీ ఫలానా చోట పుట్టండి అనలేదు. ఇప్పుడు వీళ్ళకి స్వేచ్ఛ ఏమొచ్చింది? ఎక్కడ పుట్టచ్చో వీళ్ళు వెతుక్కోవాలి. చూశారా గమ్మత్తు అమ్మవారిది? ఆ మాట బ్రహ్మగారితో అనిపించలేదు. నువ్వు బండవైపుడుండు, రాయి వైపుడుండు, ఫలానా వాడికి జన్మించు అనలేదు ఆవిడ. నీవు భూలోకమునందు జన్మించు అనిపించింది. ఇప్పుడు వెంటనే ఇంకా బ్రహ్మవాక్కు సత్యం తప్పకుండా జరిగిపోతుంది. వీళ్ళిద్దరికీ వెంటనే అన్వేషణ ఏమిటంటే ఎంత తొందరగా వెనక్కి వచ్చేద్దాం. తొందరగా వెనక్కి వచ్చేయాలంటే ఏం చేయాలి? తొందరగా మనుష్య జన్మ ఎత్తి వెనక్కి వచ్చేయాలి. తొందరగా మనుష్య జన్మ ఎత్తి వెనక్కి రావడానికి ఇబ్బంది ఎక్కడుంది? ఎక్కడో అక్కడ పుట్టేయచ్చు. ఎక్కడో అక్కడ పుట్టేసిన తర్వాత వాడు అధర్మాత్ముడై వాడి క్షేత్రమునందు పుట్టడం వల్ల వీణ కూడా అధర్మాత్ముడైపోయాడు అనుకోండి, ఇంకా జన్మ చాలా కాలం కొనసాగుతుంది చేసిన అధర్మానికి. ధర్మాత్ముడి కడుపున పుట్టాడు అనుకోండి, ధర్మమునందే ఉన్నాడు కాబట్టి మళ్ళీ తొందరగా వెనక్కి వచ్చేస్తాడు ఆ జన్మతో సరి. కాబట్టి ఇప్పుడు పరమధర్మాత్ముడైన వాడు ఎక్కడున్నాడు రా, ఆయన కడుపున పుడదామని మహాభిషుడు వెతుక్కుంటున్నాడు. మహాత్ముడైనటువంటి వాడికి కొడుకుగా ఈయన ఎక్కడ పుడతాడో ఆయనకి కోడలుగా నేనెడదామని గంగాదేవి వెతుక్కుంటాడు. చూశారా విచిత్రం? ఇద్దరూ వెతుక్కుంటున్నారు. ఇద్దరూ ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఆ కాలంలో ఒక చిత్రం జరిగింది. అప్పుడు
పురువంశంలో పుట్టినటువంటి ప్రతీపనుడు అనబడేటటువంటి ఒక మహారాజు. ఆయన గొప్ప ధర్మాత్ముడు, ఇంకంతా ఇంత ధర్మం కాదు. ఆయనకి బిడ్డలు లేరు. ఆయన గంగా తీరంలో కూర్చుని సూర్యోపాసన చేస్తున్నారు. చేస్తుంటే ఈ గంగాదేవి వెళ్ళి అసలు ఈయన ధర్మం ఏమిటో చూడాలనుకుంది. మహాసౌందర్య రాశిగా ఇంత ధర్మాత్ముడు అంటారు కదా, ఇంత ధర్మాత్ముడు కాబట్టి ఇతనికి కొడుకు పుడితే మహాధర్మాత్ముడే పుడతాడు, ఇతని ధర్మాన్ని చూద్దాం అసలు అనుకుంది. ఆవిడికి తెలియకేంటి ధర్మం ఏమిటో. ఆవిడ వెళ్ళి గభాలన ఆ తపస్సు చేసుకుంటున్నటువంటి ప్రతీపనుడి యొక్క కుడి తొడ మీద కూర్చుంది. ఆయన బహిర్ముఖుడయ్యాడు. మహాసౌందర్య రాశి అయిన ఈవిడ వంక చూశాడు. ఎందుకు కూర్చున్నావు, నా తొడ మీద నీ కోరికేమి అని అడిగాడు. నీవు మహాధర్మాత్ముడవు కనుక నేను నీకు భార్యనవుదాం అనుకుంటున్నాను అంది ఆవిడ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపట్టాలి, నిజంగా ఆవిడ ప్రతీపనుడికి భార్య అవుదాం అనుకుందనుకోండి, ఆవిడ శాపం పోతుందా? పోదు. ఎందుకని ఇంకా మహాభిషుడు పుట్టలేదు. మహాభిషుడు పుడితే కదా, మహాభిషుడికి భార్య అయితే కదా పోయేది. కాబట్టి ఇప్పుడు ఆవిడ నిజంగా భార్య అవుదామని రాలేదు. ఈయన చాలా ధర్మాత్ముడే అని నిర్ణయం చేసుకోవడానికి వచ్చింది. అలా నిర్ణయం చేసుకుంటే ఏమవచ్చు, మహాభిషుడికి చెప్పచ్చు, ఈయనకి కొడుగ్గా పుట్టవయా, అప్పుడు నేను నీకు భార్యగా వస్తానని కదండి. ఇద్దరిది అదే కదా ప్రయత్నం. అందుకని వెళ్ళి కుడితొడ మీద కూర్చుంది. ఈయన ఎంత ధర్మాత్ముడో చూడండి, నీకు వంశాన్ని ఇస్తాను అంది ఆవిడ. అతను కొడుకుల కోసమే చూస్తున్నాడు. కానీ ఈవిడ వంక చూసి అన్నాడు, స్థితా దక్షిణమూరుమ్మే సమాశ్లిష్ట భామిని అపత్యానాం స్మృశానాంచ స్థానం విద్ధి శుచిస్మితే అన్నాడు. చక్కటి నవ్వు నవ్వుతున్న ఓ పిల్ల, నువ్వు వచ్చి నా కుడితొడ మీద కూర్చున్నావు. కుడితొడ మీద కూర్చునే అధికారం లోకంలో ఇద్దరికే ఉంది. ఒకరు కూతురు కూర్చోవాలి, తప్పితే కోడలు కూర్చోవాలి. కూతురు కాని కోడలు కాని మామగారి కుడితొడ మీద కూర్చోవచ్చు, తండ్రితో సమానం, తండ్రియే కాబట్టి. కోడలికి తండ్రి హోదాయే ఆ సమయంలో, కూతురికి ఎప్పుడూ తండ్రి కాబట్టి కుడితొడ కేవలము కూతురికి కోడలికే నిర్దేశింపబడింది. భార్య ఎప్పుడూ ఎడమతొడ మీదే కూర్చోవాలి. నువ్వు నా కుడితొడ మీద కూర్చుని నన్ను భార్యని చేసుకోమని అడిగావు, నువ్వు నా కోడలివి అవుతావు అన్నాడు. ఇంతటి ధర్మాత్ముడు నిశ్చయించుకున్నాడు. ఆ మాట అన్నావు కనుక నీ కొడుక్కి నన్ను భార్యని చేసుకోమని చెప్పు. ఏమని చెప్పనన్నాడు. నీకో కొడుకు పుడతాడులే. పుట్టినప్పుడు ఆయనకి ఏం చెప్తామంటే, మహాధర్మాత్ముడు కనుక గంగానది ఒడ్డున ఓ పిల్ల కనపడుతుందిరా, మీ నాన్న వరం ఇచ్చాడంటుంది, నన్ను వెంటనే చేసేసుకోమని చెప్పు. చెప్పినప్పుడు ఓ మాట చెప్పు, నేనేం చెప్తే చేయమని చెప్పు, నాకు అడ్డ మాట్లాడద్దని చెప్పండి. అలాగేనన్నాడు. అయిపోయింది. ఎవరికి కొడుకుగా పుట్టాలో తెలిసిపోయింది కదండి. అందుకని ప్రతీపన మహారాజు గారికి కొడుకుగా మహానుభావుడైనటువంటి మహాభిషుడు జన్మించాడు. జన్మించినది మొదలుగా ధర్మాత్ముడి యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి పరమధర్మాత్ముడై గొప్ప సిద్ధపురుషుడయ్యాడు. ఎటువంటి సిద్ధపురుషుడయ్యాడో తెలుసా అండి ఆయనకి? యం యం కరాభ్యాం స్పృశతి జీర్ణం ససుఖమశ్నుతే పునర్యువాచ భవతి తస్మాత్తం శంతనుం విదుహు అన్నారు మహాభారతంలో. ఆయన గురించి చెప్తూ, వృద్ధులైపోయినటువంటి వారు జరాభారంతో బాధపడుతూ ఆయన దగ్గరికి వస్తే, ఆ శంతన మహారాజు గారి దగ్గరికి ఆయన రెండు చేతులతో ఇలా తడిమితే ఆయన వృద్ధాప్యం పోయేదిట, పోయి యవనం వచ్చేసేదిట. అంతటి గొప్ప సిద్ధపురుషుడైపోయారు. ఎవరు? బ్రహ్మగారి చేత శపింపబడినటువంటి మహాభిషుడు ఇప్పుడు ఈయనకి కుమారుడుగా పుట్టడం వల్ల ప్రతీపన మహారాజు గారికి కొడుకుగా పుట్టి ఇంత శక్తిని పొంది శంతన మహారాజు అన్న పేరుతో పుట్టాడు. ఇప్పుడు ఈ శంతన మహారాజు గారికే గంగ భార్యగా రావాలి. ఎవరికి నేను కోడలుగా వెడుతున్నానో తెలిసిపోయింది, మహాభిషుడు ఎక్కడ పుడుతున్నాడో తెలిసిపోయింది. కొడుకుగా ఆయనకి భార్యనైపోతే నా శాపం పోతుందని సంతోషంగా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతూ ఉంటే చిత్రం ఏమిటంటే, వసువులు ఏడుస్తూ ఎదురొచ్చారు. వాళ్ళు అష్టవసువులు 8 మంది. ఎందుకు ఏడుస్తున్నారు అంది. అబ్బాయి ఏం లేదమ్మా, మాకో దిక్కుమాలిన శాపం వచ్చింది, అందుకని నువ్వు అనుగ్రహిస్తావా, మమ్మల్ని నీ కడుపున కట్టావా అని అడిగారు. ఇది కూడా ఏదో బాగానే ఉంది, అలాగో ఆయనకి భార్య అవ్వాలి కదా, వీళ్ళని కనేస్తే ఇంకో ఉపకారం చేసి పెట్టేసినట్టు అయిపోతుంది, పోన్లే కనేస్తాను కానీ అసలు మీరెందుకు పుడుతున్నారు మళ్ళీ భూలోకంలో అని అడిగింది. ఏమీ లేదమ్మా, మేము అష్టవసువులం కదా, యనమండుగురం ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం భార్యలతో. కింద వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో కామధేనువు కనపడింది. ఇందులో 8వ వాడైనటువంటి ద్యు యొక్క భార్య ఆ కామధేనువు కావాలండి. వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేరు కదా అని యనమండుగురం వసువులం కదా, ఏం చెయ్యగలడు లేని కామధేనువుని అపహరించి వెళ్ళిపోయాం. వశిష్ఠుడు తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. కామధేనువు కనపడకపోతే దివ్య దృష్టితో చూశాడు. అష్టవసువులు అపహరించారు.
ఎవరు లోకంలో ధర్మాన్ని నిలబెట్టాలో, ఎవరు పితృలోకానికి చెందినవారో వారే ధర్మం తప్పారు. ధర్మం తప్పారు కాబట్టి భూలోకంలో పుట్టండి అని శాపం ఇచ్చాడు. మా తేజస్సులు క్షీణించిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు మళ్లీ పరిగెత్తుకుంటూ వశిష్ఠుడు ఆశ్రమానికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడ్డాం. ఆయన అన్నాడు, మళ్లీ అమ్మవారి అనుగ్రహం ఎటువైపుకి వస్తోందో చూడండి. ఇప్పుడు వశిష్ఠుడి నోటి వెంట వస్తోంది ఏమని, మీలో 7 పుట్టగానే శరీరం వదిలిపెట్టేయండి, వెనక్కి వచ్చేయండి. 8వ వాడు ద్యూకదు, భార్య కోసం కామధేనువును అసలు అపహరింపచేశాడు. వాడు మాత్రం అంత వెంటనే రావడానికి ఒప్పుకోను. వాడు మాత్రం దీర్ఘకాలం భూమండలం మీద ఉంటాడు. కానీ ఒక వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం వరం పొందుతాడు, మహాతేజోవంతుడవుతాడు. ధర్మము అన్న మాటకు అనుమానం వస్తే ఆయన చెప్పిన మాటలు చూసుకోవడమే లోకంలో. లోకమంతా ధర్మముతో అర్ధకామాలు ముడేస్తుంది. అర్ధకామాల్ని వదిలేసి ధర్మాన్ని పట్టుకుని విరాజిల్లిన మహాపురుషుడవుతాడు. అటువంటి మహాపురుషుడై లోకంలో జన్మిస్తాడు ఆ జీవు. తదనంతరము శరీర పరిత్యాగం చేసి మళ్ళీ వసువుల్లో ఒకడిగా వచ్చేస్తాడు. కాబట్టి మీరు 8 మంచి క్షేత్రాన్ని చూసుకుని జన్మించండి అన్నాడు. ఇప్పుడు ఆయన కూడా ఎవరి కడుపున పుట్టాలో చెప్పలేదు. అమ్మవారి యొక్క శక్తిని వెనకాతల సర్వారుణ ఒక్క భీష్మ జననానికి ఆవిడ ఇంతమందిని కలుపుతోంది. ఇప్పుడు అందుకుని ఏడుస్తున్నామమ్మా, మేము ఎవరి కడుపున పుట్టాలి, నీ కడుపున పుడతాం. మా 8వ వాడు ఎలాగో పుట్టి చాలా కాలం బతకాలి, మేము 7 పుట్టగానే తీసుకొచ్చి గంగలో పారేస్తే మాకు శాప విమోచనం అయిపోతుంది. అందుకని తల్లి నీ కడుపున పుడతాం, సామాన్య మానవ స్త్రీ కడుపున పుట్టడం ఇష్టం లేదు, నీ కడుపున పుడతాం, వెంటనే గంగలో పారేస్తే మేము చచ్చిపోయి మళ్ళీ మా శాపం పూర్తయిపోతుంది, మళ్ళీ మేము వసూలం అయిపోతాం. కాబట్టి అలా అనుగ్రహిస్తావా అన్నారు. ఆవిడంది, ఎలాగో నేను భూలోకానికి వెళ్ళాలి, శంతన మహారాజు గారిని పెళ్లి చేసుకోవాలిగా, ఓ పని అయిపోతుంది, వీళ్ళు అనమంటుకుని కనేస్తే వచ్చే గొడవే ఉంది, కాబట్టి కనేస్తాను, అలాగే నా కడుపులో కనేస్తానులేండి మిమ్మల్ని. వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అంటే శాప విమోచనానికి అమ్మవారు వాళ్ళకి గంగా గర్భాన్ని అనుగ్రహించింది. ఇప్పుడు ఒకానొక రోజున శంతన మహారాజు గారు వేటకొచ్చాడు. గంగమ్మ ఒడ్డున కనపడి, ఏమయ్యా మీ తండ్రి మాట ఇచ్చాడు, మీ తండ్రికి ఇచ్చిన మాట, మీ తండ్రి నాకు ఇచ్చిన మాట గుర్తు చేస్తే నా కొడుకు నిన్ను చేపడతాడన్నాడు. మీ తండ్రి నన్ను తన కోడలిగా చేసుకుంటానన్నాడు, నన్ను పరిగ్రహించు అంది. ఆయన అన్నాడు, ఈ మాట మా తండ్రి నాతో చెప్పాడు శరీరం వదిలిపెట్టక ముందు, కాబట్టి తండ్రి మాట నిలబెడతాను, ధర్మాత్ముడు కదండి, నిన్ను భార్యగా స్వీకరిస్తాను. ఆవిడంది, స్వీకరించు, కాని ఒక్క షరతు, యచ్చకుర్యామహంకార్యం, నువ్వు మాత్రం ననిషేధత్వయా రాజన్ నవక్తవ్యం తథా ప్రియం. నేను ఏ పని చేసినా నువ్వు ఒప్పుకోవాలి. ఈ పని ఎందుకు చేస్తున్నావు అని అడగనంత కాలమే నీతో ఉంటాను, నువ్వు అడిగితే మాత్రం నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఏమిటి పెద్ద గొడవ వచ్చి పడింది, నా నాన్నగారి మాట నిలబెట్టాను, పెళ్లి చేసుకుంటాను, ఏం చేస్తుంది మహా అయితే, ఏవో చేస్తూ ఉంటుంది, నాకు నచ్చని రోజున ఎందుకు అలా చేసావంటాను, వెళ్ళిపోతుంది. నాకు నచ్చితే నచ్చిన నాళ్ళు ఉంటుంది అనుకున్నాడు. ఎంత దూరం పెడుతుందో ఆయన ఊహించలేదు. ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చింది, ఏడాదికి ఓ బిడ్డ పుడుతున్నాడు. పుట్టగానే ఆవిడ ఏం చేస్తుందంటే ఆ పిల్లాన్ని తీసుకుని గంగ ఒడ్డుకి వెళ్ళి పిల్లాన్ని గంగలో పారేస్తుంది. ఇప్పుడు ఈయనకి ఆ వరం ఇవ్వడం ఖేదమైంది శంకర మహారాజు గారికి. కొడుకులు పోతున్నారు, ఎందుకు అలా చేస్తున్నావంటే వెళ్ళిపోతుంది. యచ్చకుర్యామహంకార్యం ననిషేధత్వయా రాజన్, నువ్వు అడ్డు పెట్టకూడదు. అప్పుడు ఏదో అనుకున్నాను కానీ ఇలా చేస్తుందని నేను ఊహించానా. అందుని ఇప్పుడు వ్యామోహం ప్రబలింది గంగయ్యందు. 7 కాన్పులు ఉపేక్ష వహించాడు, పిల్లల్ని తీసుకెళ్లి పడేసిన. ఎందుకని? శాప విమోచనం అయిపోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం, 7 వెళ్ళిపోవాలి వసువులుగా. 8వ పిల్లాడు పుట్టాడు. పుట్టినప్పుడు ఇహ ఉండలేకపోయాడు. ఎందుకని? ఇప్పుడు వశిష్ఠ మహర్షి వాక్కు, చతుర్ముఖ బ్రహ్మగారి వాక్కు, అమ్మవారి సంకల్పం ఇన్ని ఫలించి భీష్మాచార్యుల వారి ఈ భూమి మీద నడయాడాలి. అందుకని అడిగేశాడు, నువ్వు ఆడదానివా, పిశాచానివా, ఎవరైనా బిడ్డల్ని పెంచుకుంటారు, బిడ్డల్ని గంగపాలు చేస్తున్నావు, ఇదేం పనే అన్నాడు. అన్నావా, వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపో, పిల్లాన్ని ఇచ్చేయన్నాడు. పిచ్చి రాజా, నేను గంగని, నువ్వు మహాభీషుడివి, ఈ బిడ్డని పెంచి పెద్ద చేసి యోగ్యుణ్ణి చేసి నీకు అప్పచెప్పేస్తాను, నాతో అందుకు తీసుకెళ్తున్నాను. ఈ పిల్లవాడు నీ పిల్లవాడిగానే పిలువబడతాడు, కానీ నాకు కొడుకుగా పుట్టాడు కాబట్టి నా కోరిక ఏమిటంటే అతన్ని గాంగేయుడు అని పిలుస్తారు నా పేరు మీద అని తనతో తీసుకెళ్ళిపోయింది. మర్చిపోయాడు ఇంకా బాధ. రాజు ధర్మాత్ముడై రాజ్యం చేస్తున్నాడు. 24 సంవత్సరముల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఒక రోజున మళ్ళీ గంగ జ్ఞాపకానికి వచ్చింది. నువ్వు స్మరిస్తే వస్తానంది.
ఓసారి మళ్ళీ అలా గంగ ఒడ్డుకి వెళ్ళాడు, నీళ్లు లేవు, గంగ అంతా ఎండిపోయింది, ఏదో సన్నటి ధార వెడుతోంది. అరే రే, గంగ ఎండిపోవడం ఏమిట్రా, గంగ ఎండిపోదు కదా, ఇలా ఎందుకు జరిగింది? నిన్నటి వరకు మన రాజ్యంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, అకస్మాత్తుగా ఇవాళ గంగ ఎండిపోవడం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ ఉపద్రవం అని గంగ ఒడ్డున గుర్రం మీద ముందుకెళ్ళాడు. ఒక పిల్లవాడు తన నారాచ బాణములతో గంగ ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసాడు, ప్రవాహం వెళ్లకుండా. తెల్లబోయాడు, ఎవర్రా ఈ పిల్లాడని, తేజోంశతో ప్రకాశించిపోతున్నాడు. ఆ పిల్లాన్ని చూడగానే గుండెల్లోంచి ఏదో ప్రేమ ఉప్పొంగిపోయింది. పిల్లవాడా, ఎవరు నువ్వన్నాడు. తెల్లటి బట్టలతో గంగ పైకొచ్చింది. రాజా, నీ కుమారుడే అంది. ఈ పిల్లవాడు నీ పిల్లవాడే, గాంగేయుడు, దేవవ్రతుడు అని పేరు కలిగినటువంటి వాడు. వశిష్ఠ మహర్షి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. పరశురాముడు సాక్షాత్ గురువు. ధనుర్విద్యలో ఈ పిల్లవాడిని మించిన పిల్లవాడు లేడు. ఈ పిల్లవాడిని నీకు అప్పజెప్పేస్తున్నాను, హాయిగా నీ వంశాన్ని ఉద్ధరించుకోమని గంగా పిల్లవాడిని శంతన మహారాజు గారికి అప్పజెప్పింది. చక్కగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టుకున్నాడు, హాయిగా సంతోషంగా కాలం గడిచిపోతాడు. ఇక్కడే మహాభారతంలో ఒక పెద్ద ధర్మ సూక్ష్మం. అంటే శంతన మహారాజు ఇలా ప్రవర్తించచ్చా అని మీరు అనుకుంటారు. అమ్మవారు ఎప్పుడైనా నాతో మహాభారతం చెప్పిస్తే అప్పుడు నేను ఈ ధర్మ సూక్ష్మాలు బాగా వివరంగా చెప్తాను. ఎందుకంటే ఇవాళ సభలో నేను ఈ ధర్మ సూక్ష్మాలతో ఇంకా ఒక పర్వంలోంచో పర్వంలోకి వెళ్ళిపోతే ఇది ఎప్పటికీ పూర్తవుతుంది. శివరాత్రిలో మనం ఇలా కూర్చోవాలి. అందుకని అక్కడ వరకే వినండి. శంతన మహారాజు ఒక రోజున ఆయన్ని పిలిచి అన్నాడు దేవవ్రతుణ్ణి, ఒక్క కొడుకు కాడు, ఒక్క కన్ను కాదు, కాబట్టి నాకు ఇంకా కొడుకులు ఉంటే బాగుండు అన్నాడు. నిజమే నాన్నగారు అన్నాడు దేవవ్రతుడు. ఈయన శంతన మహారాజు గారు వేటకెళ్ళాడు. అక్కడ యోజన గంధి కనపడింది. ఆవిడ పేరు సత్యవతి. మళ్ళీ ఆవిడ జననం చాలా చిత్రమైనటువంటి జననం కాబట్టి ఆవిడ యోజన గంధి. అమ్మవారు కడిపిందండి ఇవన్నీ. వీళ్ళందరూ తేజోంశలు. అందుకే ఆవిడ కడుపున వ్యాసుడు పుట్టాడు. ఎటువంటి వారిని తీసుకొచ్చి కలుపుతోందో చూడండి. ఒక చోటికి ఆ తల్లి అనుగ్రహం అండి, పుష్పగుచ్చం కలిపినట్టు కలుపుతుంది. ఇది సర్వారుణ అంటే అసలు అర్థం. కాబట్టి ఇప్పుడు ఈయన సత్యవతీదేవిని చూశాడు, మరులు కొన్నాడు, అంతఃపురానికి వచ్చేసాడు, దిగాలుగా ఉంటున్నాడు. ఇంట్లో 26 ఏళ్ల కొడుకు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఏం బాగుంటుంది, పిల్లాడికి పెళ్లిడి సంబంధాలు చూసే వయస్సు. మంత్రులు అడిగారు, ప్రభు ఎందుకు అలా ఉంటున్నారని. సత్యవతీదేవిని చూశానయా, ఆవిడ్ని చేసుకోవాలనుంది అన్నాడు. తండ్రి ఎందుకు అలా బాధపడుతున్నాడని మంత్రుల్ని కొడుకు అడిగాడు. మీ నాన్నకి సత్యవతిని పెళ్లి చేసుకోవాలనుంది అన్నారు. ఈయనే వెళ్ళాడు సత్యవతీదేవి దగ్గరికి. మహాభారతంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి, అది భీష్ముడు పెళ్లి చేసుకోవలసిన వయస్సు. సమస్త రాజ్యానికి ఉత్తరాధికారి, అఖండ భూమండలానికి, భరత ఖండానికి అంతటికి ఏకైక సింహాసనం, కురు సామ్రాజ్యం, చక్రవర్తి. శంతన మహారాజు గారి తర్వాత భీష్ముడే దానికి అధిపతి, దానికి అధికారి, ఉత్తరాధికారి, ఒక్కడే కొడుకు. ఇటువంటి భీష్ముడు దాశరాజుని అడిగాడు సత్యవతీదేవి తండ్రిని, నీ కూతుర్ని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయని. తండ్రి కొడుకు పెళ్లి మాటలాడాలి, కొడుకు తండ్రి పెళ్లి మాటలాడాడు. అయితే ఆయన అన్నాడు, ఇస్తాను, కానీ నా కూతురికి పుట్టబోయే సంతానానికి రాజ్యం ఇస్తారా అని అడిగాడు. ఇది ఇంతకు ముందు అడిగాడు శంతనుణ్ణి. భీష్ముడు ఉన్నాడు, ఎలా ఇచ్చేస్తాను, తప్పు కదా అని వెనక్కి వెళ్ళిపోయాడు శంతనుడు. ఇప్పుడు ఈయనన్నాడు, తప్పకుండా ఈ క్షణంలోనే త్రికరణ శుద్ధిగా పంచభూతముల సాక్షిగా నేను ఈ సామ్రాజ్యాన్నంతటినీ పరిత్యాగం చేసేస్తున్నాను. నా జీవిత కాలంలో నేను సింహాసనం మీద కూర్చొని పరిపాలన చెయ్యను. నీ కుమార్తె కడుపున పుట్టిన వారికి సింహాసనము దక్కుగాక, ఎవరనగలరు ఈ మాట? అర్ధపరిత్యాగం చేశాడు భీష్ముడు. అసలు ఇదే చేయరు. దాశరాజు అన్నాడు, నువ్వు చేశావు, రేపు నీ కొడుకులు పుడతారు, నీ కొడుకులు మహాతేజోవంతులు అవుతారు, ఎందుకంటే నువ్వు అటువంటి వాడివి. రేపు నా బిడ్డకంత తేజోవంతులు పుట్టకపోతే, ముందు పుట్టిన వాడి బిడ్డలు వాళ్ళు, తర్వాత వచ్చినటువంటి దానికి పుట్టిన బిడ్డలు వీళ్ళు, వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు నీ బిడ్డలు గెలిస్తే నా కూతురు బిడ్డలు మసైపోతారు సరికదా, రాజ్యాధికారం రాదు. అందుకని నువ్వన్న మాటకి నీ బిడ్డలు కట్టుబడతారని నమ్మకం ఏమిటన్నాడు. అలా అన్నావు కాబట్టి నేను అసలు కామపరిత్యాగం చేస్తున్నాను. నా జీవిత పర్యంతం నేను అస్ఖలిత బ్రహ్మచారిగా ఉంటాను. నేను అసలు స్త్రీ సుఖాన్ని కోరను, సంసారము చెయ్యను, నేను అసలు బిడ్డల్ని కనను అన్నాడు. ప్రపంచంలో తండ్రి కోసం అర్ధత్యాగం, కామత్యాగం రెండు నిండు యవ్వనంలో ఇంతటి పరాక్రమశాలి చేసినటువంటి ఘట్టం అంటూ ఉంటే ఒక్క భీష్ముడికే దక్కింది. ఈ మాటలు అని ప్రతిజ్ఞ చేశాడు, నా జీవితంలో ఇక సింహాసనం అధిష్ఠించను.
నా జీవితంలో బిడ్డల్ని కన్నం, స్త్రీ సుఖాన్ని అపేక్షించను. పైనుంచి దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి ఇక నుంచి ఈయన భీష్ముడు అనబడతాడు, భీష్మించాడు కనుక అర్ధకాలముల యందు భీష్మించిన వాడు లోకంలో లేడు, ఈయనొక్కడే ఇలా భీష్మించినవాడు. తనదైన దాన్ని పరిత్యాగం చేసేశాడు కాబట్టి ఈయన్ని భీష్మ అని పిలుస్తున్నామన్నారు. మహాభారతం వింటే మీరు తెల్లపోతారు. సత్యవతీదేవి దగ్గరికి వెళ్ళి రథం ఎక్కమని అడిగాడు. ఏమని పిలిచాడో తెలుసా అండి? అమ్మా అని పిలిచాడు. ఆ వయస్సులో పిలిచి సత్యవతీదేవిని కూర్చోబెట్టుకుని అంతఃపురానికి తీసుకెళ్లి తండ్రికి కళ్యాణం చేశాడు. తండ్రికి వివాహం చేస్తే శంతన మహారాజు పొంగిపోయి, నీ వంటి ధర్మాత్ముడు ఎక్కడుంటాడు రా, నీకు వరం ఇస్తున్నాను, స్వచ్ఛంద మరణం అన్నాడు. అది శాపమో తెలియదు, వరమో తెలియదు లోకంలో. నువ్వు కోరుకున్నప్పుడే మరణం అన్నాడు. ఆ జీవితానికి అర్థము లేదు. ఆ అర్థం అంటే ఆ జీవితానికి అర్థ ప్రమేయం లేదు, ఆ జీవితానికి కామ ప్రమేయం లేదు. అది తాను కోరుకున్నప్పుడు మాత్రమే పడిపోయే శరీరం అయిపోయింది. ఇప్పుడు ఇబ్బంది ఎక్కడొచ్చిందో తెలుసా అండి? భీష్ముడి జీవితంలో గొప్పతనం. సత్యవతీదేవిని వివాహం చేసుకున్నటువంటి శంతన మహారాజు గారికి 2 కొడుకులు పుట్టారు. విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. చిత్రాంగదుడు అహంకారి, నిష్కారణంగా పెళ్ళవక ముందే ఒక గంధర్వుడితో యుద్ధం చేసి చచ్చిపోయాడు. మిగిలిన వంశాంకురం విచిత్రవీర్యుడు ఒక్కడే. ఆయన అంత సమర్థుడు కాడు కాబట్టి ఆయనకి పిల్లనిచ్చేవాళ్ళు లేరు. ఇప్పుడు ఉత్తమ వంశ సంజాతలైనటువంటి పిల్లలు కావాలి కాబట్టి భీష్ముడు కాశీరాజు తన 3 కూతుళ్లకి స్వయంవరం ప్రకటించాడని తెలిసి తానే వెళ్ళాడు. అడ్డొచ్చిన రాజులందరినీ దునుమాడి ఆయన 3 కూతుర్లో అంబా, అంబిక, అంబాలికల్ని రథం ఎక్కించి తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తున్నాడు. అందులో అంబంది, నువ్వు స్వయంవరంలో గెలిచి తెచ్చావు, నువ్వు చేసుకోవట్లేదు, నీ తమ్ముడికి ఇచ్చి చేస్తున్నావు. నేను నా మనస్సు సాల్వరాజుకి ఇచ్చి ఉన్నాను కాబట్టి నేను సాల్వరాజుని చేసుకుంటాను, నీ తమ్ముడిని చేసుకోనంది. మహాధర్మాత్ముడైన భీష్ముడు అన్నాడు, అమ్మా నాకు ఈ విషయం తెలియదు, లేకపోతే నేను తెచ్చి ఉండేవాడిని కాను. ఇప్పుడే సమస్త బహుమానములతో నిన్ను సాల్వరాజు వద్దకు పంపేస్తున్నానని సాల్వరాజు దగ్గరికి పంపాడు. సాల్వరాజు అన్నాడు, ఈమెని బలాత్కారంగా చెయ్యి పట్టుకుని రథం ఎక్కించి శత్రురాజుల్ని నిగ్రహించి నన్ను ఓడించి భీష్ముడు తీసుకెళ్లిపోయాడు కాబట్టి ఈమె భీష్ముడి సొత్తు, నాకు అక్కర్లేదన్నాడు. ఇప్పుడు ఆమె మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెళ్ళింది. భీష్ముడి తమ్ముడు విచిత్రవీడు అని అన్నాడు, నేను ఈవిడ 2 చెల్లెళ్ళకి ఎలా తాళి కట్టానో అలా కట్టుండేవాడిని, కానీ ఈమె తన మనసు సాల్వుడి దగ్గర ఉందండి, అందుకని నేను కట్టనన్నాడు. ఆవిడంది, పోనీ నువ్వు తెచ్చావు, నువ్వు చేసుకోండి. భీష్ముడు అన్నాడు, నాకు ప్రతిజ్ఞ ఉంది, నేను ఏ స్త్రీని వివాహం చేసుకోను, సంసారం చేయను, కాబట్టి నేను చేసుకోనన్నాడు. స్వయంవరం ప్రకటించింది నా తండ్రి, నేను పట్టుకెళ్లి దండ వేయవలసింది సాల్వుడికి, బలవంతంగా తెచ్చింది నువ్వు, నా జీవితం మూడువారిపోయింది కాబట్టి నిన్ను వదలనంది ఆవిడ. ఆడది పగబడితే ఎలా ఉంటుందో చూడండి. మహాభారతం ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఇప్పుడు ఆవిడ పరశురాముడి దగ్గరికి వెళ్ళింది. పరశురాముడి దగ్గరికి వెళ్ళడానికి మధ్యలో చిన్న ఘట్టం జరిగింది, కొన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకోండి. పరశురాముడు గురువు, ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడింది. ఆయనండి ఒక గమ్మత్తైన మాట అన్నాడు పరశురాముడు. సాల్వుడికి భార్య, సాల్వుడికి కాని విచిత్ర వీర్యుడికి కాని భార్యనవుదాం అనుకుంటున్నావా, భీష్ముడికి భార్యనవుదాం అనుకుంటున్నావా, ఏం కావాలని అడిగాడు. అంటే పరశురాముడు ఊరుకోడు, 3లో ఎవరో ఒకళ్ళు చేసుకోవలసిందే. ఈవిడ ఏమడిగిందో తెలుసా అండి? అంబ, నాకు పుట్టింటికి వెళ్ళను, 3లో ఎవరికి ఇల్లాలని కాను, భీష్ముణ్ణి చంపుతావా అని అడిగింది. ఇప్పుడు ఆవిడ కక్ష ఎటెళ్ళిందంటే తనని తీసుకొచ్చిన భీష్ముడు చచ్చిపోవాలి. తెల్లవారేటప్పటికి కురుక్షేత్రానికి రమ్మని కబురు చేశాడు భీష్ముడు. పరశురాముడు వచ్చారు, భీష్మాచార్యుల వారు గురువు గారికి నమస్కారం చేశారు, కూర్చున్నారు. ఈ పిల్లని స్వీకరించన్నారు. నే తీసుకోనన్నారు. ఏమన్నారు? ఆమెకి సాల్వుని యందు మనస్సుంది, నాకు ప్రతిజ్ఞ ఉంది కాబట్టి నేను స్వీకరించనన్నారు. స్వీకరించకపోతే నీకొక విషయం తెలుసా, 21 పర్యాయములు భూమండలం మీద ఉన్న క్షత్రియుల్ని చంపేశానన్నారు పరశురాముడు. అప్పుడు నేను పుట్టలేదన్నాడు భీష్ముడు. అంటే నేనుంటే ఆ కీర్తి నీకు ఉండేది కాదు, ఇప్పుడు నేనున్నాను, అప్పుడు నేను లేనన్నారు. అంటే నీ ఉద్దేశం నాతో యుద్ధం చేస్తావా అన్నారు. గురువుగారి ఆజ్ఞ అదే అయినప్పుడు శిష్యుడికి తప్పుతుందా అన్నారు. ఇద్దరూ ధర్మమూర్తులేనండి. కురుక్షేత్రంలో కలుసుకున్నారు. 21 రోజులు యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తర్వాత ఇంకా పరశురాముడు భీష్ముడి యొక్క దివ్య తేజస్సు చూసి పొంగిపోయాడు. అది గురువు అంటే. బా, ఏమి శిష్యుడు రా,
నా అస్త్రాలన్నింటినీ నిగ్రహించేశాడు అని ఆవిడ వంక చూసన్నాడు, ఇక నేను ఈ భీష్ముడిని ఏం చేయలేను, నీకు అదేదో నువ్వు చూసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ కడుపు మంట మరీ ఎక్కువైపోయి ఇప్పుడు ఆవిడ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలెట్టింది. భూమండలం మీద ఉన్న ప్రతి రాజుని అడిగిందండి. అందరు రాజులు అన్నారు, పరమధర్మాత్ముడు భీష్ముడు. పెళ్లి కాకముందు ప్రేమించడం, చెప్పవలసిన చోట చెప్పకపోవడం నీ తప్పు. భీష్ముడి మీద నెపమేస్తావు ఎందుకు? మేం భీష్ముడి మీద యుద్ధానికి వెళ్ళమన్నారు. ఇప్పుడు ఆవిడ పరమశివుడి గురించి తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఏం కావాలంది? భీష్ముడిని చంపేయాలంది. కుదరదు. ఈ జన్మలో నువ్వు చంపలేవు, ఎందుకంటే ఆయన పరమధర్మాత్ముడు. అసలు నీకు ఈ జన్మలో చంపే అదృష్టం ఉందని రాయబడలేదు, కానీ ఇంత తపస్సు చేశావు కాబట్టి ఉత్తర జన్మలో చంపే అధికారం నీకు ఇస్తున్నానన్నారు. మహాభారతానికి వేరొక చోట ధర్మ సూక్ష్మ పరిశీలనం చేశారు. అందులో అంటారు, ఆవిడ వెంటనే యాగాగ్నిలో శరీరం వదిలేసింది. సహజ ఫలితంగా అగ్నిహోత్రంలో శరీరం వదిలేసి, అంటే భీష్ముడి మీద కోపం పుట్టేయాలి. అందుకని ఈ లోపల ఒక చమత్కారం జరిగింది. ఆవిడ సుబ్రహ్మణ్యుడి కోసం కూడా తపస్సు చేసింది. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై అన్నాడు, నీకు ఒక మాల ఇస్తున్నాను, ఇది ఎవరు వేసుకుంటారో వాడు చంపుతాడు భీష్ముడిని అన్నాడు. ఇప్పుడు ఆవిడ మాలట్టుకుని ఎక్కే గుమ్మం దిగే గుమ్మం రాజులందరి దగ్గరికి వెళ్ళింది. రాజులు అన్నారు, మేమెందుకు వేసుకుంటాం, మేమెందుకు చంపుతాం భీష్ముడిని, మహాధర్మాత్ముడిని చంపామన్న అపకీర్తి మాకు, మేము వేసుకోం, మేము చంపామన్నారు. ఆవిడ తిరిగి ద్రుపద మహారాజు గారి దగ్గరికి వెళ్ళింది. ద్రుపద మహారాజు గారు, ఆ మాల ఏదో చాలా బాగుందని ఇలా తీసి ఏమిటిది అన్నాడు. ఆవిడంది, అది ఏమిటనుకుంటున్నావో, అది మెడలో వేసుకుంటే భీష్ముడిని చంపుతావు. అయ్యి బాబాయ్ నాకెందుకు, నీ తంపనే తీసుకెళ్ళిపోన్నాడు. ఆవిడంది, నువ్వు ఎలాగోలా పుచ్చుకున్నావు, నాకు అనవసరం, మెడలో అన్నా వేసుకొని ఇంటి మీద అన్నా వేసుకో, నాకు అనవసరం అని ఆవిడ వెళ్ళిపోయింది. ఈయన దండట్టుకుని వెనకాల పట్టాడు. అయ్యి బాబోయ్ నీ దండ నువ్వు తీసుకో, నీ దండ నువ్వు తీసుకో అని. ఆవిడంది, తెలిసి కాని తెలియక కాని ఇది ఈశ్వరదత్తమైన దండ, పుచ్చుకున్నావు కాబట్టి భీష్ముడి మరణానికి నువ్వు నేను కూడా కారణమే అని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన ఆ దండ తీసో గడప మీద వేసాడు. తర్వాత ఆవిడ మళ్ళీ ఉత్తర జన్మ వెంటనే తీసుకుని భీష్ముడిని చంపేయాలనుకుంది. అందుకే ఇదెక్కడ దొరికిందిరా నాకు శిఖండిలా అంటే పగ ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. అగ్నిహోత్రంలో పడింది. ఉత్తర జన్మలో ద్రుపద మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే అందులోంచి పుట్టేటప్పుడు ఒక చిత్రం జరిగింది. మళ్ళీ ద్రుపద మహారాజు గారి భార్య కోకిలాదేవి, ఆవిడికి గర్భం రాలేదు, ఆవిడికి బిడ్డలు కలగలేదని పరితపించి ద్రుపద మహారాజు గారు పరమశివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు అన్నాడు, నీకు బిడ్డడు జన్మిస్తాడు, భీష్ముడిని చంపేవాడు అవుతాడు అన్నాడు. ఎందుకని దండట్టుకు తిరిగాడు. ఇప్పుడు ఆయన యజ్ఞం చేసి, ఆయన గమ్మత్తు, ద్రుపద మహారాజు గారు యజ్ఞాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అందుకే యాజ్ఞసేని ద్రౌపది కూడా ఆయనకి కూతురుగా వచ్చింది. దుష్టజ్యుమ్నుడు పుట్టాడు. ఆయన యజ్ఞం చేయడంలో ఆరితేరినవాడు. ఆ యజ్ఞకుండంలోంచి ఒక ఆడపిల్ల వచ్చింది. ఇప్పుడు కొడుకు పుడతాడని పరమశివుడు అన్నాడు, నాకు కొడుకు పుడతాడు, నేను యజ్ఞం చేస్తున్నాను అన్నాడు. ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టింది, పరమశివుడి మాట ప్రకారం కొడుకు పుట్టాలి కదా, కాబట్టి ఈ అమ్మాయి కొడుకు అయిపోతుంది, ఎలాగో అలాగా తప్పదు. అందుకని కొడుకు పుట్టాడని చెప్పాడు ద్రుపదుడు. చెప్పి ఆ పిల్లకి పురుషులు వేసుకునే వస్త్రాలు కట్టి అస్త్ర విద్య నేర్పించాడు ద్రోణాచార్యుల వారి దగ్గర. అది విచిత్రం. ఎవ్వరికీ తెలియదు ఈ పిల్ల ఆడపిల్ల అని తెలియదు, మగపిల్లాడు అనుకుంటున్నారు. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇది ఇలా జరిగి ఈ కథ ఇలా నడిచిపోతుంటే ఒక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది. ఎప్పుడైతే ద్రుపద మహారాజు గారికి యుక్త వయస్సు వచ్చిన కొడుకున్నాడని తెలిసిందో ఆయనకి పిల్లనిస్తామని రాజులు రావడం మొదలెట్టారు. ఆ పిల్ల ఆడపిల్ల, కొడుకు అనుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. దాశార్ణరాజు హేమవర్మ అనేటటువంటి ఆయన మా అమ్మాయిని చేసుకోవలసిందే అని బలవంతం చేసి పెళ్లి చేసేసాడు. ఆ అమ్మాయి కాపరానికి వచ్చిన పిల్లకి తెలిసిపోయింది ఈయన ఆడపిల్ల అని. ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళి తండ్రికి చెప్పింది హేమవర్మతో, నిన్ను నీ మిత్రుడు మోసం చేశాడు, నాకు పెళ్లి చేసిన అబ్బాయి కాడు అమ్మాయి అని చెప్పింది. ఆ హేమవర్మకి కోపం వచ్చి ఆడపిల్లకి మగదుస్తులు వేసి పెంచి నా కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు, నేను ద్రుపదుడి భరతం పడతానని సమస్త రాజులతో కలిసి యుద్ధానికి వచ్చాడు. ఈ యుద్ధం వల్ల లోకమంతా తెలిసిపోతుంది, శిఖండి కూతురు కాదు కొడుకు కాడు కూతురని, నా పరువు ఏమైపోతుందని బెంగ పెట్టుకుని ఈ ఆడపిల్ల అరణ్యాలకు వెళ్ళిపోయి మరణిద్దామనుకుంటోంది. అక్కడ ఒక యక్షుడు కనబడ్డాడు. ఎంత కథ జరిగిందండి మహాభారతం అంటే. అయ్య బాబోయ్ ఎన్ని మలుపులు తిరిగిపోతుంది. ఆయన పేరు స్థూణకర్ణుడు. ఆయన కుబేరుడి పక్కన ఉంటాడు ఇప్పుడు. ఆయన అన్నాడు, పిల్ల ఎందుకు అలా ప్రాణం తీసుకుంటున్నావు అన్నాడు. ఆవిడ ఈ కథంతా చెప్పింది, నా పరువు నిలబడ్డానికి ఉపకారం చేస్తావా అంది.
ఏమిటి అన్నాడు. ఏం లేదు, మా మామగారు దెబ్బలాటకు వచ్చాడు కదా, కాసేపు నీ యొక్క పుంస్త్వాన్ని మగతనాన్ని నాకు ఎరువి, నా ఆడతనాన్ని నువ్వు ఉచ్చుకో. నేను అంతఃపురానికి వెళ్ళి మా మామగారితో నేను మగవాణ్ణి నిరూపించుకుంటాను. మా మామగారు యుద్ధం మానేసి వెళ్ళిపోతాడు, మా నాన్న పరువు దక్కుతుంది, నేను వచ్చి మళ్ళీ నీ పుంస్త్వాన్ని నీకు ఇచ్చేస్తానని. పోన్లే, ఒక ఆడదాని బతుకు నిలబెడతాను కదా అని చెప్పేసేసి ఈ యక్షుడు అంగీకరించి తన పుంస్త్వాన్ని శిఖండికి ఇచ్చాడు. ఆ శిఖండి అంతఃపురానికి వెళ్ళింది. వెళ్ళి తాను మగవాణ్ణి అని చెప్పింది. మామగారు వెళ్ళిపోయాడు, యుద్ధం విరమించి. క్షమించు, ఏమిటి మా పిల్ల ఎక్కడ పొరపాటు పడిందో అన్నాడు, వెళ్ళిపోయాడు. ఈవిడ మళ్ళీ పుంస్త్వాన్ని తిరిగి ఇచ్చేద్దామని అడవికి వచ్చింది. ఈవిడ తిరిగి వచ్చే లోపల కుబేరుడు యక్షుడి ఇంటికి వచ్చాడు ఏదో పని మీద. వచ్చి పిలుద్దామని తలుపు కొడితే ఆడదొచ్చింది బయటికి. ఇదేమిటి, నువ్వు స్థూణకర్ముడివి కదా అని అడిగాడు. అవునండి, నా మగతనం ఎరువిచ్చాను అన్నాడు. దేవి పనికిమాలిన ఎరువివ్వడం రా, నీకు ఇలాంటి దిక్కుమాలిన బుద్ధి పుట్టింది కాబట్టి శిఖండి చచ్చిపోయే వరకు నువ్వు ఇలాగే ఉండను. ఇప్పుడు ఈయనకి తిరిగి పుచ్చుకోవడానికి లేదు, ఆయన మొగాడైపోయాడు, ఈయన ఆడదైపోయాడు. ఇప్పుడు ఈ శిఖండి సరే నేను చచ్చిపోయినప్పుడు నువ్వు పుచ్చుకుందావనిలే అని వెళ్ళిపోయాడు. వాడికే పోయింది, మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ శిఖండి అనేక వరముల కారణం చేత ఏ మహాత్ముడు లోకంలో పుట్టాడో ఆ మహాత్ముడు వెళ్ళిపోవడానికి కారణం అవ్వాలి. ఈలోగా చాలా కథ నడిచిపోయింది. అక్కడేమైంది, అంబ అంబిక ఇద్దరు, అంబిక అంబాలిక ఇద్దరు విచిత్ర వీర్యుడికి భార్యలయ్యారు. కానీ ఆ విచిత్ర వీర్యుడు సంతానం కలగకుండానే మరణించాడు. ఇప్పుడు వారసులు లేరు. శంతన మహారాజు గారికి పుట్టినటువంటి చిత్రాంగదుడు చచ్చిపోయాడు, విచిత్ర వీర్యుడు చచ్చిపోయాడు. ఇంటి కోడళ్ళిద్దరూ విధవలు ఉన్నారు కాబట్టి సంతానం లేదు. సింహాసనం అలా ఉండిపోయింది. భీష్ముడు ఉన్నాడు కాబట్టి ఎవరు యుద్ధానికి రావట్లేదు. భీష్ముడు పెద్దవాడైపోతున్నాడు. తల్లి సత్యవతీదేవంది, నువ్వు నన్ను మీ నాన్నకిచ్చి పెళ్లి చేయడానికే కదా రాజ్య పరిత్యాగం చేశావు, ఇప్పుడు నేను నిన్ను శాసిస్తున్నాను. రాజ్యానికి ఉత్తరాధికారులు లేరు కాబట్టి నువ్వు కూర్చో రాజ్యం మీద, కూర్చుని ఎవరినైనా భార్యని స్వీకరించి సంతానాన్ని కను నేను సంతోషిస్తానంది. ఆయన అన్నాడు, నేను ఒకసారి ప్రతిజ్ఞ చేసేశానమ్మా, రెండోసారి వచ్చింది భీష్ముడికి అవకాశం జీవితంలో. అమ్మ మాట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు, రాజ్యం పుచ్చుకోవచ్చు. ఒకసారి విడిచిపెట్టిన తర్వాత ఇహ నేను తీసుకోను. కాబట్టమ్మా, నాకు సంతానము కలగదు, నాకు రాజ్యమూ వద్దు, నేను స్త్రీని స్వీకరించాను అని వేరొక మార్గాన్ని ఉపదేశం చేశాడు. అవన్నీ భారతం ఎప్పుడైనా నా చేత అమ్మవారు చెప్పిస్తే విందురుగాని. కాబట్టి కౌరవులు పాండవులు, ధృతరాష్ట్రుడు పాండురాజు జననం పొందారు. జననం పొంది విదురుడు జన్మించాడు, వంశం పెరుగుతోంది. ఇప్పుడు పాండురాజు మరణించాడు, పాండవులు మిగిలారు. ధృతరాష్ట్రుడు మిగిలాడు, కౌరవులు మిగిలారు. వాళ్ళు వీళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఇంత పెద్దవాడు ఎవడు రాజ్య పరిత్యాగం చేశాడో, ఎవడు ధర్మం కోసం నిలబడ్డాడో ఆ మహాపురుషుడి కళ్ళ ఎదటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఎంత నొచ్చుకున్నాడో, ఎంత బాధపడ్డాడో, ఎంత మందితో వెళ్ళి చెప్పుకున్నాడో ద్రోణాదులతోటి. మహానుభావుడు ఎంత పరివేదన చెందాడో చెప్పిన మాట విననటువంటి ఆ మనవల్ని చూసుకుని. మహాభారతంలో ఆశ్చర్యకరమైన సందర్భం ఎక్కడో తెలుసా అండి? 2 గమ్మత్తులు జరిగాయి కురుక్షేత్ర యుద్ధానికి ముందర. భీష్ముణ్ణి సర్వసైన్యాధిపతిని చేసే ముందు కర్ణుడు అధిక్షేపించాడు. ఈ భీష్ముడు పాండవ పక్షపాతి, పాండవులు గెలవాలంటాడు, వీడికి సైన్యాధిపత్యం ఏమిటి, పనికిరాడన్నాడు. భీష్ముడు, అసలు నువ్వు అతిరథుడువు కూడా కావు, నువ్వు అతిగా మాట్లాడుతున్నావు అని చెప్పాడు. కర్ణుడు అనరాని మాట అన్నాడు భీష్మాచార్యుల వారిని, నువ్వు చచ్చిపోయే వరకు నేను యుద్ధానికి రానన్నాడు. ఆఖరికి ఇంత బతుకు బతికి కర్ణుడితో ఆ మాట అనిపించుకోవలసి వచ్చి అన్నాడు, పోన్లే నేను మరణించిన తరువాత నువ్వు యుద్ధం చేద్దువు గానివి అన్నాడు. అని మహానుభావుడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించాడు. నిజంగా మీరు మహాభారతంలో ఆయన సర్వసైన్యాధిపత్యం స్వీకరించడం, తిక్కన గారి పద్యాలు, అసలు విరాట పర్వంలో భీష్ముడంటే ఎలా ఉంటాడో, పాండవులంటే ఎలా ఉంటారో, అసలు ఆ భీష్ముడి గొప్పతనం, ఆ భీష్ముడి యొక్క, భీష్ముడంటే ఏమనుకుంటున్నారు మీరు? భీష్ముడు శంతన మహారాజు గారు మరణించిన తర్వాత తద్దినం పెడుతున్నాడు. పిడచ తీసుకెళ్లి దర్భల మీద పెడదామని ఇలా చేయి చాపాడు. ఎంతటి ధర్మాత్ముడంటే భీష్మాచార్యుల వారు, తండ్రి చేతులు భూమిలోంచి పైకొచ్చాయి ఆ పిడచ కోసం. వస్తే ఆయన అన్నాడు, వేదం ఏం చెప్తోందంటే తండ్రికి తద్దినం పెట్టినప్పుడు పిడచ దర్భ మీద పెట్టాలి తప్ప తండ్రి చెయ్యే వచ్చినా పెట్టకూడదని చెప్పింది. కాబట్టి నాన్నగారు మీ చేతిలో పెట్టను, దర్భల మీద పెడుతున్నానన్నాడు. భీష్మాచార్య అని పిలిచింది లోకం.
ధర్మం తెలిసి ఆచరించినవాడు అని. అంతటి మహానుభావుడు, ధర్మానికి కట్టుబడిపోయినవాడు. తండ్రి చచ్చిపోయినప్పుడు అశౌచంలో ఉండగా యుద్ధం వచ్చిందండి. ఆ సమయంలో వస్తే అశౌచంలో ఉన్నాను కాబట్టి ధనస్సు పట్టనన్నాడు అని రాయబారం మిష చెప్పి 11 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు యుద్ధం చేశాడు భీష్ముడు. మహానుభావుడు భీష్ముడు. అంటే భీష్ముడి పేరు చెప్తే చాలండి పాపాలు పోతాయి. అంతటి మహాపురుషుడు భీష్మాచార్యుల వారు. ఇంతటి మహానుభావుడు ఎన్ని చూశాడో జీవితంలో. ఆ లాక్షాగృహ దహనం, పాండవులు వాళ్ళని రక్షించాలని ప్రయత్నం. ఆఖరికి వచ్చి అన్నారు, పాండవుల పక్కన పాండవుల యొక్క సర్వసైన్యాధిపతిగా కృష్ణ భగవానుడు లేడు. అక్కడ అర్జునుడికి సారథిగానే ఉంటాట. అస్త్రం పట్టట, బాణం వెయ్యట. భీష్ముడు ఇటు సర్వసైన్యాధిపతి. భీష్ముడు అన్నాడు, ఏమన్నాడు కృష్ణుడు అన్నాడు, అస్త్రం పట్టట, బాణం వెయ్యట. కృష్ణుడు భగవానుడే అని భీష్ముడికి తెలుసు. భీష్ముడు అన్నాడు, ఇటు సర్వసైన్యాధిపతిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడితో అస్త్రం పట్టిస్తాను, యుద్ధం చేయిస్తాను. ఇప్పుడు భీష్ముడు నెగ్గాలా, కృష్ణుడు నెగ్గాలా? అంటే భక్తుడిగా భగవంతుణ్ణి ఎలా శాసించగలడో చూపించాడు భీష్ముడు మహాభారతంలో. యుద్ధం జరగడానికి ముందు దుర్యోధనుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. తాత, నీకు స్వచ్ఛంద మరణం ఉంది, సైన్యం అక్కర్లేదు, నువ్వు ఒక్కడివి చాలు, సమస్త్రాస్త్ర శస్త్రములు తెలుసు, తుత్తునియలు చేసేస్తావు పాండవ పక్షాన్ని, నాకు విజయాన్ని సాధించి పెట్టు అన్నాడు. ఇదే నాయన, నారదాదులు చెప్పారు, నీ తలకెక్కలేదు, నీకు విజయం అన్నది చమకూరదు, పాండవులు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారో తెలుసా? ఒక్కటే కారణం, కృష్ణుడటు ఉన్నాడు రా, ధర్మమే ఈశ్వరుడు, కృష్ణుడటు ఉన్నాడు కాబట్టి నువ్వు గెలవవు. కానీ రోజుకి 10,000 మంది తక్కువ కాకుండా చంపేస్తాను, కాకావికలు చేసేస్తాను. మీరెలా మనవలో వాళ్ళు అలా మనవలు రా, నా చేతులతో చంపలేను రా పాండవుల్ని అని చెప్పుకున్నాడు పాపం మహానుభావుడు. మొట్టమొదటి రోజు యుద్ధానికి బయలుదేరి భీష్మాచార్యుల వారు మహానుభావుడు సర్వసైన్యాధిపతిగా నిలబడ్డాడు రథంలో. తీరా యుద్ధం ప్రారంభమయ్యడానికి ఇంకొక 15 నిమిషాలుందనగా రథం మించి కిందకి దిగాడు ధర్మరాజు గారు. దిగి తలపాగా తీసేశాడు, పెట్టుకున్నటువంటి ఆ పైన పెట్టుకున్నటువంటి ఆభరణం తీసేశాడు, కింద పెట్టేశాడు, కవచం విప్పేశాడు, ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నాడు, కాలినడకన చెప్పులు విప్పి ఎదురొచ్చాడు భీష్ముడి దగ్గరికి. కౌరవ సైన్యం అంది అయిపోయింది, మన అక్షౌహిణీని చూసేటప్పటికి ధర్మరాజు బెదిరిపోయాడు, అన్నీ విప్పేసి ఉత్తరీయం వేసుకొచ్చేస్తున్నాడండి. భీష్మాచార్యుల వారి రథం దగ్గరికి వచ్చి, తాత నీ మనవడు ప్రణమిల్లుతున్నాడు అని నమస్కారం చేశాడు నేల మీద పడి. నమస్కారం చేస్తే భీష్ముడు అన్నాడు, విజయీభవ, నువ్వు ఇలా రాకపోతే శపించేవాణ్ణి రా మనవడా అంటే. ఆయన అన్నాడు, తాత విజయీభవ అన్నావు, నీ మాటకి మాకు విజయం వస్తుంది, కానీ నువ్వు ఉండగా విజయం ఎలా వస్తుంది? కాబట్టి తాత నువ్వు ఎలా చచ్చిపోతావు అని అడిగాడు. లోకంలో ఎవ్వరూ అడిగించుకోకూడని మాట అడిగించుకున్నాడండి మహానుభావుడు ఇంత కష్టపడి జీవితంలో. అంటే నవ్వి అన్నాడు, అసలు యుద్ధం మొదలెట్టలేదు కదరా, ఆ అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాలే పో అన్నాడు. యుద్ధం మొదలైంది. 10 రోజులు యుద్ధం చేశాడు, అనుక్షణం వేధించేశాడు దుర్యోధనుడు. ఆఖరణ ఇంకా 9వ రోజు 10వ రోజు యుద్ధం చేశాడండి భీష్ముడు. మీరు మహాభారతం విన్నప్పుడు వినాలి, ఇప్పుడు అవన్నీ నేను ఎక్కడ చెప్పగలను. తుత్తునియలు చేసేశాడంతే పాండవ పక్షాన్ని. హడిలిపోయారు ఆ రోజున, పారిపోని వాళ్ళు లేరు. ఆఖరణ రాత్రి అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయి యుద్ధం అయిపోయింది. భీష్ముడు తన శిబిరంలోకి వెళ్ళిపోయాడు. పాండవులు తమ శిబిరంలోకి వచ్చి అల్లాడిపోయారు అర్జునుడితో సహా. ఎలా ఈ భీష్ముడిని నిగ్రహించడం అంటే, కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నించున్నారు ఏం తెలియనట్టు. ధర్మరాజు అన్నాడు, ఇక సమయం వచ్చేసింది బావా, భీష్ముడు రథంలో ఉండి ధనస్సు పట్టుకుని ఉండగా మాకు గెలుపు లేదు, కాబట్టి ఇవాళ మేము శత్రు శిబిరంలోకి వెళ్ళి తాతగారి దర్శనం చేసుకుని తాతగారు చచ్చిపోయే మార్గం అడిగేస్తానన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఇంతకన్నా మార్గం లేదు పదన్నాడు. కృష్ణుడు కూడా వచ్చాడండి, అది గమ్మత్తు. అది భీష్ముడి జీవితంలో మహోత్కృష్టమైన ఘట్టం. పరమేశ్వరుడు వచ్చాడు ఆయన దగ్గరికి, ధర్మాత్ముడు, ఆయన ఎవరేం చేయగలరు? పాండవులు 5గురు, కృష్ణుడు వచ్చాడన్నారు, లోపలికి ప్రవేశపెట్టండి అన్నాడు. లోపలికి వచ్చారు, ఉచితాసనములు చూపించి భీష్ముడు కూర్చున్నాడు. తాత మాకొక ఉపకారం చెయ్యాలి అన్నారు. వాడి అన్నం తిన్నాను రా,
అందుకని వాడి పక్షాన యుద్ధం చెయ్యొద్దని అడగకుండా ఇంకేదైనా అడుగు చేస్తానన్నాడు. ఏం లేదు తాత, నువ్వు ఎలా చచ్చిపోతావు అన్నాడు. ఒక్క నవ్వు నవ్వి అన్నాడు, అవునరా నాకు తెలుసు మీరు బెంగ పెట్టుకున్నారు, నేను చచ్చిపోలేదని. ఏ తాత ఇంత ధర్మాత్ముడు, ఇంత తేజస్శాలి, ఇంత పరాక్రమవంతుడు, ఇంత కీర్తివంతుడు, ఆఖరికి చూడండి ఏ స్థితిలో ఉన్నాడో ఇంతటి మహానుభావుడు ధర్మానికి కట్టుబడిపోయి, నేను కట్టుకున్నటువంటి కవచం ఊడిపోయి 2 చేతులెత్తి నమస్కరించి నీవాడనన్న వాడి మీద బాణం వెయ్యను, అమంగళకరమైనటువంటి ధ్వజాలు పెట్టుకుని యుద్ధానికి వస్తే వాళ్ళ మీద బాణాలు వెయ్యను, వెన్ను చూపి పారిపోతున్న వాడి మీద బాణం వెయ్యను, ఆడదానిగా పుట్టి మగతనం ఎరుగు తెచ్చుకుని మగవాడిగా బతుకుతున్న వాడిని చూస్తే ధనస్సు అసలు పట్టను. శిఖండి అలాంటి వాడు ఉన్నాడు రా, వాడిని తెచ్చి అర్జున నీ రథంలో ముందు నించోపెట్టు, నేను ధనస్సు వదిలిపెట్టేస్తాను, తుత్తునియల కింద నన్ను కొట్టేరా పడిపోతానన్నాడు. ఎవరు చెప్పుకుంటారండి? ఎవరు తాను ధర్మమునందే నిలబడి ఉన్నా, ఆమె సుఖపడాలని కోరుకున్నా, పెళ్లికి పూర్వం ప్రేమ పేరు చెప్పుకుని తండ్రికి చెప్పకుండా, తీసుకెళ్లేటప్పుడు చెప్పకుండా తన చేతులు తను కాల్చుకుందో, ఆమె పగబడితే ఒక్క మాట అనకుండా పోన్లే ఆవిడ చేతిలోనే పోతే ఆవిడ కోరిక తీరుతుందని శిఖండిని తెచ్చి అడ్డు పెట్టుకోమని చెప్పాడు. అది భీష్ముడంటే. గబగబా వెళ్ళి శిఖండిని తీసుకొచ్చి రథం మీద పెట్టుకున్నాడు అర్జునుడు. తీసుకొచ్చి యుద్ధానికి వచ్చాడు. వెంటనే ధనస్సు తీసి పక్కన పెట్టేశారు భీష్మాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారికి అపశకునాలు కనబడ్డాయి. భీష్ముడి రథానికి సహాయం వెళ్ళండి అన్నాడు. ఈ లోపలే అర్జునుడు ఎప్పుడు సంధించాడో తెలియదు, ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు. భీష్మాచార్యుల వారి యొక్క ముఖం తప్ప, తలభాగం తప్ప, ఒక వేలుని ఇక్కడ వరకు కొలిచి చూస్తే ఇంతకన్నా చోట్లేదు. తుత్తునియల కింద కొట్టేశాడండి, చుట్టూ బాణాలు పంజరం కింద కొట్టేశాడు. ఎంతసేపట్లో? కనురెప్ప మూసి తెరిచే లోపల కొట్టేశాడు బాణాలు. డుళ్ళి రథం మించి కింద పడిపోయాడు. నెత్తురు ఓడిపోతూ బాణాలకి గుచ్చుకుని శరీరం అలాగే పడిపోయింది. యుద్ధం అయిపోయింది. పడిపోయిన వాడు భీష్ముడు. పడిపోతే ఋషులు దేవతలు అందరూ ఆకాశంలో నిలబడన్నారు, ఇంతటి మహాధర్మాత్ముడు దక్షిణాయనంలో శరీరం వదిలాడు అన్నారు. తల ఎత్తి భీష్ముడు అన్నాడు, నేను వదలలేదు అన్నాడు. ఆ బాణపంజరం మీద పడున్నాడు. అందరూ దగ్గరికి చేరి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తున్నారు. అప్పుడు చూసి అన్నాడు, చూశారా మీ అవివేకం, చూశావా దుర్యోధన నీ పోరు, చిట్ట చివరికి నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను అంటే దుర్యోధనుడు గబగబా వైద్యుల్ని తీసుకొచ్చి బాణాలు పీకించబోయాడు. వాళ్ళకి సన్మానం చేసి పంపించు కానుకలి, మహావీరుడైన వాడు బాణములను పీకించుకుని బతకడానికి ఇష్టపడకూడదు, నేను ఈ శరపంజరం మీదే ప్రాణాలు వదిలిపెట్టేస్తాను, నా తల వ్రేలాడిపోతోందిరా, మర్మస్థానాలు కదిలిపోతున్నాయి, నా తలకి తలగడ పెట్టండి అన్నాడు. అంటే దుర్యోధనుడు గబగబా పట్టు తలగడలు తెప్పించాడు. తెప్పిస్తే మహావీరుడైన వాడు తలగడ పెట్టుకు పడుకోడు, బాణపంజరంతో నాకు తలకి తలగడ కట్టండి అన్నాడు. వెంటనే అర్జునుడు బాణ పరంజా ఒకటి తలగడగా ఏర్పరిచాడు. ఇలా నువ్వు చేసి ఉండి ఉండకపోతే నేను శపించేవాడిని అన్నాడు భీష్ముడు. అని తల ఆ పంజరం మీద పెట్టుకుని పడుకున్నాడు. గంగాదేవికి తెలిసింది ఈ వార్త. మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి ఋషుల్ని తేజో శరీరాలతో పంపించింది గబగబా. దక్షిణాయనం ఉంది, ఇంకా ఉత్తరాయణం వెళ్ళలేదని గుర్తు చేయండి అని. అవును తెలుసు నాకు, దక్షిణాయనం వెళ్ళలేదు. మకర సంక్రమణం దాటిన తర్వాత సూర్యుడి యొక్క రథం ఉత్తర దిక్కుకి తిరిగిన తరువాత అది కుబేరుడు పరమశివుడు ఉన్న కైలాసం వైపుకి తిరిగి తన యొక్క పథాన్ని ప్రయాణాన్ని ప్రారంభించిన తరువాత నా ప్రాణాలు వదిలిపెడతానన్నాడు. ఆ పంజరం మీద అలాగే పడుకుని ఉన్నాడు. రోజు పొద్దున్నే వచ్చేవారు, చూసేవారు, దెబ్బలాడుకునేవారు యుద్ధం. ఒక రోజున అన్నాడు, నాకు చాలా దాహంగా ఉందిరా, కాసి నీళ్లు కావాలన్నాడు. గబగబా తీసుకొచ్చి మంచినీళ్లు పోస్తున్నాడు దుర్యోధనుడు. శరపంజరం మీద పడుకున్నటువంటి మహావీరుడు ఈ లోకంలో ఉన్నటువంటి నీరు తాగకూడదు, లోకాంతరమునందున్న జలాలు కావాలి నాకు అన్నాడు. దుర్యోధనుడు తెల్లబోయాడు. అర్జునుడు వచ్చి వెంటనే భూమిని ఛేదించేటట్టుగా బాణం వేశాడు. పాతాళలోకం వరకు ఆ బాణం విడితే పాతాళగంగ పొంగి పైకొచ్చి భీష్ముడి నోట్లో పడింది. పాతాళగంగ తాగాడు. తల్లి కదండి. ఆఖరణ ఆయన వెళ్ళిపోతే ఇక లోకానికి ధర్మం చెప్పేవాళ్ళు లేడురా, శరపంజరం మీద ఉండగా భీష్మాచార్యుల వారి దగ్గర ధర్మం వినండి అన్నాడు కృష్ణుడు. పాండవుల్ని వెంట పెట్టుకుని తీసుకొచ్చి ధర్మరాజు అడిగితే చెప్పాడండి మహాభారతంలో ధర్మాలు, అందులో వ్యక్తి ధర్మాలు కూడా చెప్పాడు. అందులో అంటాడు,
భార్యయే సంపత్తి, భార్యయే గృహము, భార్యయే ధర్మము, భార్యయే సుఖము, భార్యయే సంతోషము. ఆ భార్యని అతిక్రమించడం, ఆ భార్య తనదిగా అంటే తనని అనుగమించి ఉండడం, శరీరంతో ఉండి సేవ చేయడం, ఇంతకన్నా ఐశ్వర్యం పురుషుడికి లేదంటాడు. వ్యక్తి వరకు ఎన్ని ధర్మాలు చెప్పారో భీష్మాచార్యుల వారు. ఆఖరికి భీష్మాష్టమిని అష్టమ తిథి వచ్చింది. వచ్చిన తరువాత కృష్ణ పరమాత్మ ఎదురుగుండా నిలబడి ఉండగా విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి కన్నుల వెంట నీరు ఇలా కారిపోతుండగా కృష్ణ పరమాత్మని అడిగాడు, అయ్యా నాకు భార్య లేరండి, నాకు బిడ్డలు లేరు, నేను శరీరం వదిలిపెట్టేస్తున్నాను కృష్ణ, నేను బయలుదేరిపోతున్నాను, అనుమతిస్తారా అన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, నిన్ను అనుమతిస్తున్నాను, ఈ శరీరాన్ని విడిచిపెట్టు అన్నారు. అంటే ఆయన అన్నాడు ఆఖరి మాటగా, నేను మహావీరుడిగా శరీరాన్ని వదిలిపెట్టాను, ఈ బాణములు తీసి నా శరీరాన్ని దహించకండి, ఈ శరపంజరంతోనే తీసుకెళ్లి నన్ను దహించండి అన్నాడు. అలా దహించబడిన మహాత్ముడు ఒక్క భీష్ముడే. ఆఖరికి తీరాయుద్ధానికి వచ్చిన తర్వాత కురుక్షేత్ర రణరంగమునందు రథంలో కూర్చుని శత్రు సైన్యాల్ని చూసి ఈ శత్రు సైన్యంలో ఉన్నటువంటి బంధువులందరినీ నేను ఎలా తెగటారుస్తానని చెప్పేసి అజ్ఞానం కలిగి ఇక యుద్ధం చెయ్యను అని చెప్పి రథం దిగి వెళ్ళిపోతున్నటువంటి అర్జునుడికి మహానుభావుడై జగద్గురువై భగవద్గీతని బోధ చేసి అజ్ఞానాన్ని తొలగించి యుద్ధం చేయించి జయం కట్టపెట్టినటువంటి జగద్గురువై ఇప్పటికి మా అజ్ఞానం భగవద్గీతతో తీస్తున్నటువంటి మహాపురుషుడైనటువంటి కృష్ణుణ్ణి నా మనసు ఆవేశిస్తోంది అన్నాడు. కుప్పించి జగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. నేను ఒకనొకనాడు కృష్ణుడు అస్త్రం పట్టనన్నాడు, పట్టిస్తానని ప్రతిజ్ఞ చేస్తే భీష్ముడు నా మీద ప్రతిజ్ఞ చేస్తాడా, ఎలా దక్కించుకుంటాడన్నాడు. తీరా యుద్ధానికి వచ్చిన తర్వాత అర్జునుడి మీద బాణాలు వేసి నేను నొప్పిప్ప చేస్తే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసేటప్పటికి పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా నేను ఆ బాణాలతో కొట్టేస్తే నిత్తురోడిపోతున్న అర్జునుణ్ణి చూడగానే కడుపు మంటతో ఇంకా బాధ పట్టుకోలేక తన ప్రతిజ్ఞ మర్చిపోయి ఒక్కసారి రథం మించి చక్రం పట్టుకుని కిందకి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కంతి గగన భాగం బెల్ల కప్పి కొనగా ఆ చెవులకు పుట్టుకున్న కుండలములు ఊగితే దాని కాంతి ఆకాశాన్నంతటి కప్పేస్తే కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండాలన్నీ కదిలిపోతే భీష్ముణ్ణి చంపుతానని చక్రం పట్టుకుని వచ్చేస్తుంటే పైన వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోతే బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణుడు చక్రం బట్టి భీష్ముణ్ణి చంపాడని లోకం అంటుంది, బావా వదిలిపెట్టని అర్జునుడు వెంటబడి బతిమాలుతుంటే నిన్ను ఇన్ని బాణాలతో కొడతానా, ఇవాళ భీష్ముణ్ణి చంపేస్తానని చక్రం పట్టుకుని తన ప్రతిజ్ఞ మర్చిపోయి భక్తుణ్ణి రక్షించుకోవడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములకు నమస్కరిస్తున్నానన్నాడు. అంతటి మహానుభావుడు కాబట్టి తనకు భృత్యుడు వీనికాచుట మహాధర్మంబు ఒమ్మంచు అర్జున సారథ్యము పూని ఘోటకముల మోదించి తాడించుతున్ జయమున్ పార్థునకిచ్చు వేట్కయని మహోత్సాహం ప్రశంసించదన్. మహానుభావుడు తనని నమ్ముకున్న భృత్యుడు అర్జునుడికి నేను విజయాన్ని కట్టపెడతానని ఆ పని చెయ్యనవసరం లేనటువంటి వాడు చేతిలో చర్నాకోళా పట్టుకుని గుర్రాల్ని ఇలా అదిలిస్తూ వాటిని తోల్తూ అర్జునుడు ఎటు నడపమంటే అటు నడిపాడు. మహానుభావుడు లోకములను నడపగలిగిన వాడు అర్జునుడి కోరిక మీదకి రథాలు నడిపాడు. అటువంటి ప్రసన్నమూర్తి, అటువంటి సౌలభ్యమూర్తి కృష్ణుడున్నాడే, ఆయనకి నమస్కరిస్తున్నాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచపోలిక జే దేవుడు సర్వకాలము మహానిజోత్పన్యజన్య కదంబముల హృత్సరోరుహంబులన్ నానా విధానోరూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్. ఒక్క సూర్యుడే కిరణములు పడినప్పుడు ఏ తామర పువ్వు కాతామర పువ్వే విచ్చుకుని ఆ సూర్యుడు మావాడు అన్నట్టుగా ఎవరెవరు ఎక్కడ నమస్కరిస్తే ఉపాసన చేస్తే అటువంటి వారికి అందరికీ కూడా తాను వాళ్లవాడై ఉద్ధరించేటటువంటి కృష్ణ భగవానుడున్నాడే, ఆయన యందు నా మనస్సు పెట్టుకుంటున్నానన్నాడు అని శరీర పరిత్యాగం చేశాడు. అందుకే ఇప్పటికీ భీష్మాష్టమి నాడు భీష్ముడి పేరు చెప్పి తర్పణ విడిచిపెట్టకపోతే వాడు మనుష్యుడే కాడు అన్నారు. మనుష్యుడై పుట్టిన వాళ్ళందరూ భీష్ముడికి భీష్మాష్టమి నాడు తర్పణ విడిచిపెట్టవలసిందే. అంతటి మహాపురుషుడైనటువంటి భీష్ముడు, ఆయనకి తర్పణ ఎవరు విడిచిపెడతారో వాళ్ళ వంశం నిలబడుతుంది.
ఇంకా శాస్త్రంలో మర్యాద ఏం చెప్పారో తెలుసా అండి? కొడుకు పుట్టకపోతే ఆ రోజున భీష్మాచార్యుల వారికి ప్రవర చెప్పి తద్దినం పెడితే నువ్వులతో తప్పకుండా కొడుకు పుడతాడన్నారు. అంతటి మహాత్ముడు భీష్ముడంటే, అంతటి ధర్మాత్ముడు, అర్ధకామములను పరిత్యజించి ధర్మాన్ని మాత్రమే పట్టుకుని శరీరాన్ని విడిచిపెట్టినవాడు, ఈ లోకానికి ఎన్నిటినో బోధ చేసినవాడు. అటువంటి భీష్ముడిగా ఆ 8వ వసువు కదిలి వచ్చేటట్టుగా నా తల్లి జగదంబ ఉన్నదే, ఆమె సర్వారుణ, మన యందు ప్రేమతో ధర్మాన్ని మనకి చెప్పడానికి ఒక అవతారమూర్తిని తీసుకురావడం కోసమని ఆమె కామప్రచోదనం చేసింది మహాభిషుడి యందు. లేకపోతే కామము అన్ని వేళలా మీకు ఎందుకు వ్యతిరేకమవుతుంది? అమ్మవారు మనకిచ్చిన కామంతో వేగలేకపోతే అమ్మవారి దగ్గరికే వెళ్ళి, అమ్మా నేను వేగలేకపోతున్నానమ్మా అంటే ఈ కామాన్ని భగవత్కామంగా మార్చేస్తుంది. కోపాన్ని, ఏమిటి నాకు ఈ కోపం, దిక్కుమాలిన కోపం అని కోపాన్ని కోపం మీద కోపంగా మారుస్తుంది. కాబట్టి అవి ఎప్పుడూ మిమ్మల్ని బాధించేవి కావు, వాటిలో రహస్యాన్ని మీరు పట్టుకోవడంలో ఉంది. ఇలా ఆ తల్లి లోకములకు మహాపురుషులను జనింపచేసి నైమిత్తిక తిథులు రావడానికి కారణమై, మనం ధర్మంలో నడవడానికి హేతువై, మన కోరికలు తీరడానికి, మహాపురుషుల్ని స్మరించడానికి ఆ తల్లి మన్ని అనుగ్రహించింది. ఇదంతా ఆ తల్లి ప్రేమ అయితే అదే ఆవిడ ఎరుపు, దానివలనే మోక్షం. కాబట్టి విడివడడం, కలవడం, కలిసే కదలిక కలగడం, ఇవన్నీ ఆ తల్లి ఎరుపులోవే. కాబట్టి సర్వారుణ. ఇప్పుడు దేవి అమ్మవారి యొక్క లలితా సహస్రంలోంచి మహాభారతం వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు రాదు? ఆ తల్లి అనుగ్రహిస్తే ఎక్కడ తిరగాలో అక్కడ తిరుగుతుంది, మీకు కావలసింది వస్తుంది. ఇది జగదంబ యొక్క కృప. చక్కగా సంతోషంగా భీష్ముడి గురించి చెప్పుకొని కృతార్థులమయ్యామని నేను అనుకుంటున్నాను. చెప్పడం చేతకాకపోతే నా తప్పు, కానీ పరమభక్తితో విన్న మీ అందరికీ జగదంబ యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. రేపు సాయంకాలం 6:30కి మళ్ళీ ఆ అమ్మ పలికించింది వేరొక నామాన్ని పలుకుతాను.